దేవుడి గదిలో ఉండే వస్తువులని ప్రతిరోజు శుభ్రం చేయాలా? ఎంత పెద్ద ప్రశ్న అండి. ప్రతిరోజు మనం స్నానం చేయాలా? ప్రతిరోజు మనం భోజనం చేయాలా? రోజు ఏమిటి, రోజుకు 3 సార్లు చేస్తాం కదా. మరి దేవుడి గదిలో ఉండేటటువంటి వస్తువుల్ని ప్రతిరోజు శుభ్రం చేయాలా? ఇల్లు రోజు చిమ్ముకోవాలా? ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలా, అక్కర్లేదా? ఇలాంటి ప్రశ్నలు దీంతో పాటు ఎనెక్జర్స్ అంటారే, వెనకాల తోకల్లాగా వచ్చేవి. అయితే దేవుడి మందిరం మనం మనకున్నటువంటి అనేకమైన కారణాలుగా నింపి కిక్కిరిసి పెట్టేస్తాం. ఎవరో కాశీ వెళ్ళారు, గంగ చెంబు తెచ్చారు, శివలింగం తెచ్చారు, అన్నపూర్ణం తెచ్చారు. ఇంకెవరో భద్రాచలం వెళ్ళారు, రాముడి విగ్రహం తెచ్చారు. ఇంకెవరో మరో చోటుకి వెళ్ళారు, మరో విగ్రహం తెచ్చారు. ఈ విగ్రహాలు తెచ్చి పెట్టేసేటప్పటికి తిరుపతి వెళ్ళారు, వెంకటేశ్వర స్వామి విగ్రహం తెచ్చారు. కంచి వెళ్ళారు, అమ్మవారి విగ్రహం తెచ్చారు. ఇవన్నీ మనం దేవుడి దగ్గర పెట్టేసుకుంటాం. విగ్రహాలు కాకపోతే కనీసం ఫోటోలు తెస్తున్నారు. ఇవన్నీ దేవుడి మందిరంలో కిక్కిరిసిపోయి ఉంటాయి. పాపం వారికి ఊపిరి సలుపుతుందో లేదో అని అప్పుడప్పుడు సందేహం. మరి అట్లా ఉన్నప్పుడు రోజు మొత్తం వీటిని శుభ్రం చేయడానికే సమయం పడుతుంది. దుమ్ము కొట్టుకుపోయినటువంటి ఫోటోలు, మకిలి పట్టినటువంటి విగ్రహాలు ఉండే కన్నా దేవుడి మందిరంలో ఎక్కువ విగ్రహాలు, ఫోటోలు పెట్టకుండా చూసుకోండి. అప్పుడు ప్రతిరోజు 1 నిమిషంలో మనం దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకుంటాం. ఎలాగో మందిరం తుడుచుకుంటాం. మందిరం లేకపోతే చిన్న అలమర ఉంటుంది, దాన్ని తుడుచుకుంటాం. దాంతో పాటుగా అందులో ఉన్నటువంటి ఫోటోలని కూడా ఒక్కసారి బట్టతో అలా తుడిచేసినట్టయితే, దానికోసం ప్రత్యేకమైన బట్ట పెట్టుకోవాలండి. ఇళ్ళు దులిపే బట్ట, ఇంకోటి కాదు. దేవుడి ఫోటోలు తొడవడానికి ప్రతిరోజు మనం ఏ రకంగా మనం ఒళ్ళు తుడుచుకునే తువ్వాలు ఉతుక్కుంటామో అట్లా ఆ వస్త్రాన్ని తడిపి ఉతికి ఆరేసి, పెద్ద పనేం కాదు, ఇది శ్రద్ధే. దాన్ని ఒక్కసారి దేవుడి ఫోటోలని అలా తుడిచేసుకుంటే అయిపోతుంది. బూజులు, చెత్త ఉన్నట్టయితే మనం దేన్ని ఆరాధించినట్టు అవుతుంది? మనం అక్కడ కూర్చుని బూజులు వేలాడుతున్నాయి దేవుడి మందిరంలో, మనం పూజ చేస్తే ఎవరిని పూజ చేసినట్టు? దేవుడినా బూజునా? ఆలోచించాలి కదా. అందువల్ల శుభ్రంగా ఉండడం చాలా ప్రధానం. అయితే దేవుడి మందిరాన్ని, అంటే దేవుడు ఉండేటటువంటి గది కావచ్చు, మందిరం కావచ్చు, దాన్ని మాత్రం గోడలు ఇత్యాదులు ప్రతిరోజు దులిపి శుభ్రం చేసుకునే వీలుంటే చెయ్యండి, అవకాశం ఉంటే. లేకపోతే మాత్రం ఫోటోలని, విగ్రహాలని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాల్సిందే. శుభ్రం చేయడం అంటే పులికా పని కాదు. పులికాపు చేయడం అంటే విగ్రహాలు ఉంటే వాటన్నిటిని తీసి, వాటన్నింటినీ చింతపండు పెట్టి, అంటే పులి అంటే పుల్లదనమే కదా, చింతపండు పెట్టి, ఇంకా ఈ రోజుల్లో పూర్వం అయితే బూడిద, ఇప్పుడైతే ఏవో విమ్ములు గిమ్ములు పెట్టి వాటిని శుభ్రం చేసుకుంటున్నారు. ఈ శుభ్రం చేయడం గురించి కాదు చెప్పేది, ఇది అప్పుడప్పుడు చేయొచ్చు. కానీ ప్రతినిత్యం మాత్రం దుమ్ము లేకుండా, దుట్ర లేకుండా, నిన్న పెట్టినటువంటి పూలు, వేసినటువంటి అక్షతలు, వీటన్నిటినీ తుడిచి మరీ ఇవాళ మళ్ళీ పూజ చేయాలి. నిన్నటి పూలు గనక దేవుడి నెత్తిన ఉన్నట్టయితే మనం వాడిపోయిన అదేమిటి గలగలలాడుతూ ఉన్న పూలదండ తలలో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఒక పెద్ద ఆవిడ, చాలా భక్తిగా పూజ చేసేటటువంటి ఆవిడ చెప్పిన మాట, తలనొప్పి దేవుడికి అని చెప్పింది ఆవిడ. అంటే నిన్నటి పూలు గనక అలా ఉంచినట్టయితే దేవుడికి శిరోభారమే. ఎండిపోయిన పూలు ఉంచుతామా? అవి తీసేయాలండి. ఎండిపోయిన పూలు తీసేయాలి. అక్షతలు, నిన్న వేసిన అక్షతలు తీసేయాలి. నిర్మాల్యం, నిన్నటి వాటికి పాచైపోలా, వాటన్నిటినీ తీసేయాలి. దుమ్మేదైనా ఉంటే మన పక్క, మన గది, మనం తినే పళ్ళెం, ఇవన్నీ ఎంత శుభ్రం చేసుకుంటామో ఆ విధంగా దేవుడిని కూడా శుభ్రం చెయ్యాలి. ప్రతిరోజు చేయవలసినదే. కాకపోతే పులికాపులు లాంటివి చేసి మళ్ళీ గంధము, కుంకుమ మొదలైనటువంటివి పెట్టేవి మాత్రం ప్రత్యేకంగా చేసుకోవాల్సి ఉంటుంది. నిత్యం దేవుణ్ణి శుభ్రం చెయ్యాలండి. ఎక్కడ శుచి ఉందో అక్కడ దైవం ఉంటాడు.
లక్ష్మీదేవి తాను శుచిగా ఉన్న చోట మాత్రమే ఉంటానని చెప్పింది. అందువల్ల శుచిగా దైవ మందిరాన్ని ఉంచుకుందాం.